గత 2 రోజులుగా బంగారం ధరలు మళ్ళీ పైకి ఎక్కుతున్నాయి. వెండి కూడా అదే దారిలో పెరుగుతుంది. ఇది తాత్కాలికమా లేక ఇంకా పెరుగుతుందా? ఇప్పుడు బంగారం కొనాలా లేక ఆగాలా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం ధర సుమారు 16,331 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 14,970 వద్ద ఉంది. గత 2 రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. అదేవిధంగా వెండి ధరలు కూడా పెరుగుతున్న సంకేతాలు ఇస్తున్నాయి. గత వారం ప్రారంభంలో బంగారం ధరలు కాస్త పడిపోయాయి. మార్చి 2న దాదాపు 17,051 రూపాయల దగ్గర వద్ద ఉన్న బంగారం తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మళ్ళీ కొంచెంగా ధరలు పెరగడం ప్రారంభమైంది. ఇది మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకు పెరుగుతున్నాయన్నది చూస్తే బంగారం వెండి ధరలు పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డాలర్ విలువలో మార్పులు, పెట్టుబడిదారులు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా బంగారం కొనడం, పండుగలు పెళ్లిళ్ళ సీజన్ దగ్గరగా ఉండడం. ఈ కారణాల వల్ల డిమాండ్ పెరిగితే ధరలు కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ముందు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న అదే, బంగారం ఇంకా పెరుగుతుందా? మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ఇంకా కొంతకాలం చిన్న పెరుగుదలలు ఉంటే అవకాశం ఉంది. కానీ బంగారం మార్కెట్ ఎప్పుడూ ఒకే దిశలో వెళ్ళదు. కాబట్టి కొనాలనుకుంటే దశల వారీగా కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం చూస్తే బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్న దిశలో కదులుతున్నాయి. అయితే మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. బంగారం మాత్రమే కాదు, ఇప్పుడు వెండి కూడా వేగంగా పెరుగుతుంది. మార్చి 4 నుంచి 2,95,000 కంటిన్యూ అవుతూ మొన్న 2 రోజుల నుంచి 3 లక్షల వరకు చేరింది. అంటే వరుసగా 3 రోజులుగా వెండి ధర పెరుగుతుంది. ఇది ఇక్కడే ఆగుతుందా లేక ఇంకా పెరుగుతుందా? ప్రస్తుతం మార్కెట్లో వెండి ధర కిలోకు 3 లక్షల వరకు చేరుకుంది. గత కొన్ని రోజుల ట్రెండ్ చూస్తే మార్చి 4, మార్చి 5న 2,95,000 ఉంది. మార్చి 6న 2,90,000, మార్చి 6న 2,90,000, మార్చి 7న 2,90,000, మార్చి 8న 2,90,000, మార్చి 9 వరకు 2,90,000 ఉంది. మార్చి 10 నుంచి 3 లక్షలకు చేరింది. మార్చి 11 కూడా 3 లక్షల దగ్గర నిలబడింది. ఇంకా పెరుగుతుందా ఆగుతుందా అంటే వరుసగా 3 రోజులు వెండి ధర పెరుగుతూ వస్తుంది. ఎందుకు పెరుగుతుంది? వెండి ధర పెరగడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ డిమాండ్ పెరగడం, ఇండస్ట్రీలో వెండి ఉపయోగం ఎక్కువగా అవడం, పెట్టుబడిదారులు గోల్డ్తో పాటు సిల్వర్ కూడా కొనడం, డాలర్ విలువ మార్పులు, పెళ్లిళ్ళ సీజన్ కూడా ఒక కారణం. ఈ కారణాల వల్ల సిల్వర్ మార్కెట్లో అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇక ముందు ఎలా ఉంటుంది? మార్కెట్ విశ్లేషకుల ప్రకారం వెండి ధరలు కొంతకాలం పెరిగే అవకాశం ఉంది. కానీ మార్కెట్ ఎప్పుడూ ఒకే దిశలో ఉండదు. కొన్ని రోజుల తర్వాత చిన్న కరెక్షన్ కూడా రావచ్చు. అందుకే పెట్టుబడి పెట్టేవారు మార్కెట్ ట్రెండ్ గమనిస్తూ కొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ప్రస్తుతం బంగారం మరియు వెండి రెండూ పెరుగుతున్న ట్రెండ్లో ఉన్నాయి. వెండి ధర 3 లక్షలు దాటిన తర్వాత ఇంకా ఎలా మారుతుందో మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే గోల్డెన్ స్పార్క్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు మీ ముందుకు